నామినేటెడ్ పదవులు దక్కని కొందరు నాయకులు తొందరపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు లభించని వారికి, కష్టపడిన వారికే ఈ జాబితాలో అవకాశం ఇచ్చాం. గత ప్రభుత్వ అక్రమాల్ని ప్రశ్నించి జైలుకు వెళ్లిన వారు, ఆస్తులు కోల్పోయిన వారు, కేసులు ఎదుర్కొన్న వారు ఇందులో ఉన్నారు అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇంకా నామినేటెడ్ పోస్టులున్నాయి, లిస్టులుంటాయని తెలిపారు. కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ల చైర్మన్లతో రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏ పదవిలో ఉన్నా మనం ప్రజాసేవకులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పదవి అనేది ఓ బాధ్యత. దాని తాలూకు అహంకారం ఎక్కడా కనిపించకూడదు. నాయకుడి ప్రతి కదలిక, మాట, పని గౌరవంగా, హుందాగా ఉండాలి. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తారు అని చంద్రబాబు గుర్తు చేశారు. ముందుగా చెప్పినట్లే 3 పార్టీల వారికి పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చాం. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ ప్రత్యేకమైన విధానాన్ని పాటించాం. అందుకే మంచి ఫలితాలొచ్చాయి. దాన్నే నామినేటెడ్ పదవుల భర్తీలోనూ అనుసరించాం. ట్రాక్ రికార్డు ఆధారంగా చిన్న స్థాయి నేతలకు కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించాం. పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది అని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారున్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించాం. మీకు అవకాశాలు వచ్చాయంటే మిగిలిన వారు పనిచేయలేదని, అర్హత లేదని కాదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించాం. జనాభా దామాషా లెక్కన బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి సమన్వయంతో పనిచేయండి అని చంద్రబాబు సూచించారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని నేను, పవన్ కళ్యాణ్ చెప్పాం. దానినే అందరూ పాటించాలి అని చెప్పారు. మీకిచ్చిన కార్పొరేషన్ల గురించి బాగా అధ్యయనం చేయండి. ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చో ఆలోచించండి. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు రాబట్టడంలో ఏపీఐఐసి పాత్ర కీలకం. మౌలిక సదుపాయాల కల్పనతో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావచ్చు. గతంలో మనం పరిశ్రమల కోసం భూములు సేకరిస్తే గత ప్రభుత్వం ఆ లక్ష్యం నెరవేరకుండా చేసింది. ఆర్టీసీని నిలబెట్టాలి, ఎలక్ట్రిక్ బస్సులు తేవాలి, కార్గో పెంచాలి అని చంద్రబాబు సూచించారు. బాగా పనిచేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. కష్టపడి పనిచేస్తే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు చంద్రబాబు.